పరలోక యాత్రికులను పరిశుద్ధ గ్రంథంలో నుండి సంఖ్యాకాండము 10వ అధ్యాయము 29వ వచనం నుండి 32వ వచనం వరకు కూడా చదువుదాం. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 29వ వచనం నుండి 32వ వచనం వరకు కూడా. మోషే మామయ్యకు మిద్యానీయుడైన రెగూయేలు కుమారుడకు బాబాబుతో మోషే యెహోవా మాకు ఇచ్చిదని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమైపోతున్నాము. మాతో కూడా రమ్ము. మేము మీకు మేలు చేసేది. మేము మీకు మేలు చేయదు. చాలు, చిన్న ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాతో మాట్లాడండి అని ఎవరైతే ఆశతో అడుగుతారో ప్రభు నీతో మాట్లాడుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. సంఘము నీది నాయన, వాక్యము నీది ప్రభువా. నిలబడిన వాడిని నీ దాసున్నయ్యా, నీ శిలువ సాటును మరుగుపరుచుకొని మాతో మాట్లాడండి. నువ్వు మాట్లాడితే మా బ్రతుకులు మారుతాయి, మా జీవితాలు వెలిగించబడతాయి, దీవించబడతాయి. పరిశుద్ధాత్మ దేవుడా, నన్ను మరుగుపరుచుకొని మీరే మాట్లాడమని, మీరే మహిమ పొందుకోమని, ఘనత పొందుకోమని, విడల యొక్క హృదయాల మనసులు సిద్ధపరచమని, సమస్త మహిమ మీరు పొందుకోమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మోషే మామతో మోషే చెప్తూ ఉన్నాడు. మోషే ఎవరో తెలుసు కదా? ఎవరు మోషే? మోషే ఎవరమ్మా? హెబ్రీయుడు. మోషే తల్లిదండ్రులు ఎవరు? అమ్రాను, ఎకేబెతు. సభలు పడతాం అందరం. మోషే గురించి చెప్పినప్పుడల్లా చెప్తున్నాం, మళ్ళీ ఏం తెలియనట్లుగానే ఉంటారు. అలాగే అలా దిద్దుతారు. హల్లెలూయా. ఒక అమ్మ ఎప్పుడైనా తిట్టిందని ఆ మాట మాత్రం సంవత్సరాల గురించి జ్ఞాపకం ఉంటుంది. హల్లెలూయా. దేవుడి మాటలు మన జీవితాలు మారుస్తాయి. చెప్పాలి అడిగినట్టు. దేవుడికి స్తోత్రం. మోషే ఏ పరిస్థితుల్లో పుట్టాడంటే మరణకరమైన పరిస్థితి. మోషే పుట్టినప్పుడు 2 సంవత్సరాలు పుట్టిన బిడ్డలందరినీ ఫరో ఏం చేయమన్నాడు? చంపేయమన్నాడు. చంపేయమని మంత్రసాలకు ఆజ్ఞాపించాడు. అలాంటి కండిషన్లో పుట్టినవాడు. మంత్రస్వాములు ఏం చేశారంటే హెబ్రీయుల దేవుడికి భయపడి అలా చేయలేదు. అలాగా అసలు గర్భంలో ఉన్నప్పుడే చంపమంటారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఎంతోమంది ఫరో కాలంలో హెబ్రీయులు పుట్టిన పిల్లలు చంపబడ్డారు. అయితే ధైర్యం చేసి మోషే తేలి ఎకేబెతు ధైర్యం చేసి, నా దేవుడికి నేను భయపడాలి కానీ నేను దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి భయపడ్డది కానీ ఫరో మాటకు మాత్రము భయపడలే. 3 మాసాలు ఎవరికంటే పడకుండా మోసేనే పెంచింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు వాక్యం వచ్చినప్పుడు ఏది సహకరించదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు బిడ్డలారా, ధైర్యం చేసి 3 మాసాలు పెంచింది. అప్పటికే బాబు పెరుగుతున్నాడు కాబట్టి ఇంకా తెలిసినట్లయితే ఈయన ప్రాణానికే ప్రమాదం అని ఏం చేసిందంటే ఒక జమ్ము పెట్టి తయారు చేసి ఆ జమ్ము పెట్టికి కీలు పోసి నైల్ నదిలో ఒడ్డున పెట్టించింది. ఆ నాసులో పెట్టించింది. తన అక్క అయిన మిరియాము కాపలా పెట్టింది.
అదే సమయం అప్పుడు ఫరో కుమార్తె తన దాసులతో స్నానం చేసుకోవడానికి వచ్చినప్పుడు ఆ పెట్టెలో ఉన్న బాబు ఏడుస్తున్నప్పుడు అప్పుడు ఫరో కుమార్తె ఆ రాణి వెళ్ళి ఆ పెట్టెలో ఉంది ఏమిటి చూడండి అని తీసినప్పుడు సుందరమైన బాలుడు కనబడుతూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఆ బాలుడు నా కొరకు పెంచండి, ఈ బాలుడు చచ్చిపోవడానికి వీలు లేదు, ఎబ్రీలు పుట్టిన బాలుడిలాగా ఉన్నాడే అని ఆ రాణి గ్రహించి ఒక ఎబ్రీ స్త్రీని తీసుకొని రండి, పాలు ఇచ్చి పెంచుతుంది నా కోసం అని చెప్పినప్పుడు మిరియామే పరిగెట్టి వెళ్ళి ఏం చేస్తుంది, మోషే తల్లినే తీసుకొస్తుంది. దేవుడికి స్తోత్రం. అప్పుడు ఆ రాణి ఏమంటుందంటే, నీవు పాలు ఇచ్చి పెంచు, నేను నీకు డబ్బులు జీతం ఇస్తానని చెప్పినప్పుడు సరేలే అనుకొని అప్పుడు 3 సంవత్సరాలు పెంచింది ఆ బాలుడిని. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ 3 సంవత్సరాలు కూడా మోషేకి ఏం నేర్పించిందంటావా? మనం ఎబ్రీయులమి, మన దేవుడు భూమి ఆకాశాలు సృజించిన వాడు, ఇదిగో మనము ఐగుప్తులను బానిసలుగా ఉన్నాము, మనందరము కూడా యెహోవా దేవుడు మనకి అని నేర్పించిందా లేదా? ఎందుకు నేర్పించిందా? ఎలా తెలుసుకున్నామంటే పెద్ద అయిన తర్వాత ఏంటి, ఫరో కుమార్తె కొడుకని అనిపించుకోలేదు, ఎబ్రేయుని కుమారుని అనిపించుకో. అందుకే భారం వచ్చి ఒక ఎబ్రీని ఇంకొక ఐగుప్తుడి సైపును కొట్టినప్పుడు ఏం చేస్తారు, కోపం వచ్చి ఐగుప్తుడిని చంపేసి ఇసుకలో బాధేస్తాడు. దేవుడికి స్తోత్రం. ఆ 3 సంవత్సరాలు తన దేవుని గురించి ఏం చేసింది తల్లి, చెప్పింది. మన సంగతి ఏంటి, మన పిల్లలకు చెప్తున్నామా? మనం చెప్పకపోతే భవిష్యత్తు తరాలు కూడా వారికి తెలియదు. వాళ్ళకి తెలిస్తే కదా వాళ్ళకి పుట్టిన పిల్లలకు చెప్తారు, వాళ్ళకి తెలిస్తే కదా వాళ్ళకి పుట్టిన పిల్లలకు తెలుస్తుంది. అంటే దానికి తప్పు ఎవరు? నీవే. నీవు చెప్పకపోవడం వలన తరాలు కూడా నశించిపోతుంది. దేవుడికి స్తోత్రం. తరాలు కూడా పాడైపోవడానికి కారణం నువ్వు అవుతున్నావు. దేవుడి బిడ్డలారు గమనించండి, మోషేకి చెప్పబట్టే 3 సంవత్సరాలు తల్లి ఆ భారం వచ్చిందా, ఎబ్రీని కొడతాడా ఈ ఐగుప్తుడు అనే రోషం వచ్చి ఏం చేశాడు, అతను పట్టుకొని చంపేసి ఇసుకలో పాతిపెట్టాడు. దేవుడికి స్తోత్రం. అది తెలిసిపోయిన తర్వాత అక్కడ భయపడి మిద్యాను దేశానికి పారిపోయాడు. హల్లెలూయా. 40 సంవత్సరాలు అక్కడ గొర్రెలు కాశాడు. ఎవరి గొర్రెలు? ఇత్రో గొర్రెలు. ఇప్పుడు చదివారు కదా, తన మామ అయిన రొగియేలు గొర్రెలు కాశాడు, తన కుమార్తెను చేసుకున్నాడు. తన భార్య పేరు ఏం పేరు తెలుసా ఎంతటికి? మోషే భార్య పేరు సిపోరా. చప్పుడు వాడదాము. రాష్ట్రం ఎలా చెప్పేస్తున్నాము, ఎలా చెప్పేస్తున్నాం? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సిపోరాకి 2 పిల్లలు. హల్లెలూయా. అయితే దేవుడు మళ్ళా వారి ఏడుపులు, వారి కన్నీరుని చూచి 430 సంవత్సరాల తర్వాత దేవుడు మోషేకి దర్శనమిచ్చి, మోషే, నా ప్రజలు బాధలు పడుతున్నారు ఐగుప్తులో, వారి కన్నీరు చూశాను, వారి దుఃఖం చూశాను, ఇదిగో వారిని ఆ ఐగుప్తు బానిసత్వము నుండి మంచి దేశానికి, పాలు తేలిన ప్రవశించే దేశానికి వారు నడిపించు, రా, నేను వారి దగ్గర పంపిస్తాను, వారిని తోలుకొని రా అని మోషేకి చెప్తాడు. దేవుడికి స్తోత్రం. అమ్మ వింటున్నారా? జాగ్రత్తగా వినండి దేవుడు మాట. అప్పుడు దేవుడు మొదటిసారి మోషే ఏమంటున్నాడు, నేను నత్తివాడినని రాత్రి చూసాము, దేవుడి సేవకు చెప్పారు, నత్తివాడినని, నాకు మాట్లాడడం రాదండి, ఎన్నెన్నో సాకులు మోషే చెప్పాడు. అయినప్పుడు కూడా మనసు మార్చుకుని అండి దేవుడు చెప్పినట్లుగానే ఐగుప్తులోకి వెళ్ళి ఆ ప్రజలందరినీ తోలుకొని వచ్చాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి అరణ్య మార్గంలోని తోలుకొని వచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఏంటి, అరణ్య మార్గంలోను ఏముంటాయి? తినడానికి ఏమీ ఉండవు. ఏముంటాయా? తిరుగుబాటు చేశారు ఆ ప్రజలు. మోషే, ఐగుప్తులను మమ్మల్ని తీసుకొచ్చాము, తాగడానికి నీళ్ళు లేవు, తినడానికి ఆహారం లేదు,
మాంసం లేదు ఇక్కడ, నీరు లేదు ఇక్కడ అని ఏం చేశారు? మోసే పైన తిరుగుబాటు చేశారు ఆ ప్రజలు. దేవుడికి స్తోత్రం. దేవుడు మరలా మోసే ప్రార్థన చేస్తే వారు తినడానికి మన్నాను కురిపించాడు. ఇంకా మాంసం అంటే పూరి పెట్టలు కురిపించినాడు. ఇంకా నీరంటే బండని చీల్చి మధురమైన నీళ్ళని తాగనిచ్చాడు. అరణ్య మార్గంలో అలా నడుస్తున్న టైంలో ఒక్కొక్క సమయంలో మోసే మామ వస్తాడు. మోసేనే తన పిల్లల్ని, తన మనవల్ని, తన కుమార్తెను చూడడానికి. దేవుడికి స్తోత్రం. ఆ సందర్భంలో మోసే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చదవండి బ్రదర్. ఆ సందర్భంలో మాట్లాడుతుంది ఈ మాట. మోషే మామ యొక్క మిద్యానుడైన బెతూయేలు కుమారుడకు యోబాబుతో మోషే యెహోవా మాకు ఇచ్చిదని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమైపోతున్నాము. మాకుతో కూడా రమ్ము, మేము మీకు మేలు చేసిద్దాము. దేవుడికి స్తోత్రం. తన మామతో అంటున్నాడు మోసే, ఇదిగో మాకు ఇస్తానని వాగ్దానం చేసిన ఆ పాలు తేళ్లు ప్రవశించే కానాను దేశానికి నీవు మాతో కూడా రా, మేము ప్రయాణమై వెళ్తూ ఉన్నాము, మేము నీకు మేలు చేస్తాము అని మోసే చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం. పాలు తేళ్లు ప్రవశించే కానాను దేశం ఇశ్రాయేలు ప్రజలకి విశ్రాంతిని ఇచ్చాడు. అక్కడ మనకేమి ఇస్తానన్నాడు? నన్ను నమ్ముకుంటే ఏమవుతుంది అన్నాడు? పరలోకం. మనకి ఇశ్రాయేలు ప్రజలకి ఏంటండి అది? కానాను దేశము పరలోకం అయితే మనకేంటి ఇప్పుడు? పరలోకము, నిత్య జీవము. దేవుడికి స్తోత్రం. అందుకే ఇంతకు మాట చెప్పాను, మనము పరలోక యాత్రికులమే. పరలోకానికి వెళ్ళడానికి మనం ఏం చేస్తున్నాము? ప్రయాణం చేస్తూ ఉన్నాము. వినండి జాగ్రత్త దేవుడు బిడ్డలారా. ఎక్కడికి మన ప్రయాణము? జ్వరం తగ్గిపోవడానిక, కాళ్ళు నొప్పి తగ్గడానిక. ప్రభువుని ఎందుకు నమ్మకం అంటే, నాకు తలనొప్పి వచ్చిందండి, మా పాపకి దెయ్యం పట్టిందండి. దేనికన్నా అసలు ప్రభువు నమ్ముకున్నావు? పిచ్చోడా, ఇవన్నీ ఉంటాయి. దీనికోసం కాదు. మనం చనిపోతే దేవుడు రాజ్యమునికి వెళ్ళడానికి కొరకే ప్రభువు నమ్ముకున్నాం. యేసు ప్రభు మాత్రమే నిత్య జీవం ఇచ్చేవాడు. యేసు ప్రభు మాత్రమే ఒక పాడైపోయిన పాపిని రక్షించి పరలోకానికి తీసుకెళ్ళడానికి భూమి మీదకి వచ్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సభలు కూడా దేని మహిమపరచుకోండి. మన ప్రయాణము ఏంటి? పరలోక యాత్రకి ప్రయాణం చేస్తున్నాం పరలోకానికి వెళ్ళడానికి. చదవండి ఒకసారి ఇబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం చదువుదాం ఒకసారి. ఇబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. మీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపపోయిను దూరము నుండి చూసి భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నాము. చెప్పలు కొడదాం అందరము. భూమి మీద మనము పరదేశులమును యాత్రికులమై ఉన్నాము. దేవుడికి స్తోత్రం. చాలు. భూమి మీద మనం ఎవరమండి? పరదేశులమే. పరదేశం అంటే ఈ దేశం కాని వారమే. దేవుడికి స్తోత్రం. అండి అమెరికా వాడు ఇక్కడికి వచ్చారనుకో, వీసా పాస్పోర్ట్ ఎన్ని రోజులు ఇస్తాడు? 1 నెల, నాకు 2 నెలలు ఇస్తాడు. తర్వాత ఏం చేయాలి? ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోవాలి. వెళ్ళకపోనుకో ఏం చేస్తుంది ఇండియన్ గవర్నమెంట్? అతను తీసుకెళ్ళి ఎక్కడ వేస్తుంది? జైల్లో వేస్తుంది. ఎందుకు? పొరుగు దేశమోడు, మన దేశమోడు ఏమే కాదు. అంటే ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికే మరలా జాగ్రత్త. నువ్వు కూడా ఈ దేశం కాదు, ఈ దేశం నీది, పరదేశులు మనము. ప్రభు ఒక ఉద్దేశంతో నిన్ను పుట్టించాడు. దేవుడికి స్తోత్రం. ఇబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, భూమి మీద మీరు పరదేశు యాత్రికులై ఉన్నారని చెప్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. పేతురు కూడా అంటున్నాడు పేతురు పత్రికలో, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 2వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము
ప్రియులారా, మీరు పరదేశులను మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు. యాత్రికులై ఉన్నారు కనుక కనుక ఆత్మకు ఆత్మకు విరోధముగా విరోధముగా పోరాడు శరీరం పోరాడండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చప్పుడు కూడా దేని మహిమపరచుకోండి. ప్రియులారా, మీరు పరదేశ యాత్రికులై, ఎవరు చెప్తున్నారు ఇక్కడ? అపోస్తులైన పేతురు గారు చెప్తున్నారు సంఘానికి. దేవుడికి స్తోత్రం. పరదేశి యాత్రికులు మనం. కీర్తన గ్రంథంలో దావీదు కూడా అన్నాడు ఒక్క మాట. కీర్తన 119 కీర్తన 19వ వచనం చదువుదాం ఒకసారి. 19వ వచనం 119 19వ వచనం ఒకసారి చదువుదాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను భూమి మీద పరదేశనై ఉన్నాను. చాలు చాలు. దేవుడికి స్తోత్రం. నేను భూమి మీద ఏమై ఉన్నామట? పరదేశులమై ఉన్నాము. దేవుడికి స్తోత్రం. దేవుడు బిడ్డలారా, మనం పరలోకములోనికి యాత్ర చేయాలంటే కొన్ని దాటుకుంటూ వెళ్ళాలా. ఏం దాటుకుంటూ వెళ్ళాలా? లోకాన్ని వెనక్కి పెట్టి మనం వెళ్ళాలి ముందుకి. దేవుడికి స్తోత్రం. లోకాన్ని వెనక్కి పెట్టి మనము వెళ్ళాలా. దేవుడికి స్తోత్రం. ఈ లోకము ఏంటి? దేవుడు సృష్టించిన సృష్టి. ఈ లోకము అరణ్య జీవితానికి సాదృశ్యముగా ఉన్నది. ఈ లోకము ఏంటి? లోకం అంటే మనుషులు. గురజాడప్పారావు గారు చెప్పారు కదా, ఏమన్నాడు? దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులే. మనం ఉంటేనే జంతువులు, మనం ఉంటేనే ఈ లోకం. సూర్యుడు, చంద్రుడు, భూమి, ఆకాశం దేవుడు మనుషుల కోసం చేశాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి కూడా దేని అయిపోతుంది. కాబట్టి దేవుడు బిడ్డలారా, పరలోకానికి మనం యాత్ర చేయాలంటే లోకాన్ని వెనక్కి పెట్టి మనం ముందుకి వెళ్ళాలి. దేవుడికి స్తోత్రం. ఎందుకు లోకాన్ని వెనక్కి పెట్టాలంటే లోకములో ఉన్నదంతా చెప్పండి ఏముంది? 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. లోకాన్ని వెనక్కి పెట్టి మనం ఎందుకు ప్రయాణం చేయాలంటే లోకములో ఉన్నదంతా ఏముంది? దేవుడి వాక్యంలోని చూసుకుందాం ఒకసారి. యోహాను సువార్త 2వ అధ్యాయం 15వ వచనం చదువు. యోహాను 1 యోహాను పత్రిక 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వాడిలో ఉండదు. వినండి. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశియు, నేత్రాశియు, జీవపడంబము. ఇవి తండ్రి వల్ల కలిగినవి కాదు, లోక సంబంధమైనవి. చప్పటి కొడతాం అందరము. ఏమున్నాయి లోకములోను? శరీరాశియు, రెండవది నేత్రాశియు, మూడవది జీవడంబము. ఇవి తండ్రి వల్ల, దేవుడి వల్ల కలిగినది కాదు. ఎవరి వల్ల కలిగిందట? సాతాను పుట్టించాడు. దేవుడికి స్తోత్రం. శరీరాశ అంటే ఏంటంటే సుఖాలు, లోక భాగాలు. దేవుడికి స్తోత్రం. సుఖాలు, లోక భాగాలు. నేత్రాశ అంటే ఏంటంటే సంపదల పిచ్చ. ఏం పిచ్చండి? సంపదల పిచ్చి నేత్రాశ. పక్కోడు 200 బిల్డింగ్ కట్టాడనుకో, నేను కట్టాలి. పక్కోడు ఒక కారు కొన్నాడు అనుకో, నేను కొనాలి. ఓ పక్కమ్మ మంచి చీర, ఒక 5,000 రూపాయల చీర కొన్నదనుకో, నేను కూడా. ఏ పిచ్చట? నేత్రాశ అంటే ఏంటి? సంపదల పిచ్చ. కళ్ళుకి ఏది కనబడుతుందే కావాలి. శరీరాశ అంటే ఏంటి? సుఖాల పిచ్చ, లోక భాగ్యాలు. దేవుడికి స్తోత్రం. ఇంకా మిగిలింది ఏంటి? జీవబడం అంటే తెలుసా? అధికార వాంఛ ఏంటి? పేరు ప్రత్యక్షల కొరకు పాకులాడుతుంటాం. దేనికోసము? రాజకీయం. నేను ఒక గుర్తింపు రావాలి, నేను ఒక గొప్పవాడిని అవ్వాలి, అందరూ నా దగ్గర రావాలి, నా మాట చెల్లాలి, నేను ఒక అధికారిని. ఏంటి ఇది?
పేరు ప్రత్యక్షల కోసం ఇది. ఎవరి వల్ల వచ్చి ఇవి? లోకనాథు సైతాండ వల్ల వచ్చింది. దేవుడికి స్తోత్రం. ఎవరి వల్ల వచ్చాయండి? ఏమన్నాడు అవ్వతో? ఏమన్నాడు? మీరు ఆ పండు తినితే దేవతల వలె ఏం చేశాడు? పొగిడించాడు. మీరు గొప్పవారు అయిపోతారు అన్నాడు. ఆల్రెడీ దేవతల కంట గొప్పవారు మనం. ఆ సంగతి అవ్వకి ఆదానికి తెలియలేదు ఆ రోజు. ఇప్పుడు కూడా మనకు తెలీదు. హల్లెలూయా. దేవదూతలు ఎక్కడ కూడా నా కుమారులను పెళ్ళే దేవుడు, నా సేవకులు, నా దూతలు అన్నాడు తప్ప. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు బిడ్డలారా చాలా జాగ్రత్తగా గమనించండి. ఎందుకు లోకాన్ని వెనక్కి పెట్టి నడవాలంటే తోసి మనం ముందుకు ప్రయాణం చేయాలంటే ఈ లోక దేనితో సంబంధం కలిగి ఉందంటే శిరారాశితోనూ నేత్రాశితోనూ జీవబడంబంతో కూడి ఉన్నది అండి. సంపదల పిచ్చ అండి, సుఖభోగాల పిచ్చ ఏంటి ఏంటి ఇంకా పేరు ప్రత్యక్ష పిచ్చ, ఇవి అవి ఉంటేనే ఏంటి ఈ లోకంలో బ్రతకగలరు. అవి ఉంటే వాటి మీద ఉంటే నువ్వు పరలోకానికి ప్రయాణం చేయలే, పరలోకానికి ప్రయాణం చేయలే. దేవుడికి స్తోత్రం. అందుకే వెనక్కి పెట్టి నువ్వు ముందుకు వెళ్ళాలి. అందుకే మోసుకి ఎలాంటి ఏంటి అవకాశం వచ్చింది తెలుసా? పరో తర్వాత పరో అయిపోవాలా, పరో తర్వాత పరో అయిపోవాలా. మరి మోసే ఒక రాజు సింహాసనం మీద కూర్చోవాలి, ఐగుప్తు దేశాన్ని ఏలాల. కానీ అంతటిని విడిచిపెట్టి నా దేవుడి ప్రజలతో శ్రమ అనుభవించడానికైనా నేను ఇష్టపడతాను తప్ప పరో కుమారుని నేను మాత్రము అనిపించుకోలేదు. చూడండి ఇబ్రీ పత్రిక చూడండి, మోషే అద్భుతమైన మాదిరి. 11వ అధ్యాయము 24వ వచనం నుండి 26వ వచనం చదువుతాం ఒకసారి. చదవండి బ్రదర్. మోసే పెద్దవాడైన తర్వాత విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగములను అనుభవించటం కంటే దేవుడి ప్రజలతో శ్రమ అనుభవించట మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవటం లేదు కానీ ఒప్పుకోలేదు. చెప్పలు పడతాం అందరము. పరో తర్వాత పరో ఎవరు? మోసే. ఐగుప్తు దేశానంతటికీ రాజు. అంటే ఏమొస్తుంది? సుఖము. వాళ్ళ దగ్గర కొత్త ఎన్నును ఒకటి రమ్మంటే వస్తాడు, ఒకటి పొమ్మంటే పోతాడు. అది విడిచిపెట్టుకున్నాడు. ఇంకేటి విడిచిపెట్టుకున్నాడు? రాజుకి డబ్బు తక్కువ, డబ్బు, బంగారం, ఎండి, సైన్యం, అది కూడా విడిచిపెట్టుకున్నాడు. ఇంకేటి విడిచిపెట్టుకున్నాడు? పేరు ప్రత్యక్షతలు. రాజు అంటే ఎలాగుంటారు? ఎలాగుంటాడు రాజు అంటే? వెనకాతల సైన్యము, గుర్రాలు, రథాలు, దేశమంతా పరిపాలించిన ప్రధానమంత్రి వచ్చాడనుకో సాలూరికి ఎలాగుంటుంది? చుట్టుపక్క జిల్లాల నుండి జనాలందరూ వచ్చారు. ఎందుకు? ఈ భారతదేశం పరిపాలించుతున్న ఉన్నతమైన అధికారి. అంటే ఇప్పుడు చెప్పండి, మోసే ఏం చేశాడు? ధనాన్ని పక్కన పెట్టాడు ఏంటి, లోకభాగ్యాలు పక్కన పెట్టాడు ఏంటి, పేరు ప్రత్యక్షతలను పక్కన పెట్టాడు. ఇప్పుడు ఏమి తన తీర్మానం ఏంటి? ఏంటి, అల్పకాల పాపభోగములు అనుభవించడం కంటే దేవుడి ప్రజలతో శ్రమ అనుభవించటే గొప్ప భాగ్యమని ఎంచుకొని పరో కుమారుని అనిపించుకోకుండా ఏం చేశాడు? ఉన్నాడు. దేవుడి ప్రజలతో ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. అప్పుడు కూడా దేవుడు హల్లెలూయా. మన దగ్గరికి వస్తాము, మనకేంటి? సుఖముగా ఉండాలి, మనకేంటి? నన్ను అందరూ గుర్తించాలి, ఇంకేంటి? నాకు ఇంటి నిండా బీరు వాళ్ళే డబ్బు ఉండాలి. మనం ఎవరి దగ్గర చిన్నవారం కాదు. దేవుడికి స్తోత్రం. అంత అవకాశం వచ్చిన మోషేకి వాటన్నిటినీ విడిచిపెట్టుకొని ఏంటి దేవుడు ప్రజలతో శ్రమ అనుభవించడానికి సిద్ధపడ్డాడు. కబులు కొడదాం అందరం. హల్లెలూయా. అందుకే లోకాన్ని వెనక్కి పెట్టి ఏంటి పరలోక యాత్రలో ముందుకే కొనసాగాలి.
దేవుడికి సూత్రం. మొదటిది. రెండోది, సిలువ మోసుకొని ప్రయాణం చేయాలి. మొదటిది, లోకాన్ని వెనక పెట్టి మనము ప్రయాణం చేయాలి. రెండోది, సిలువను మోసుకొని మనము ప్రయాణము చేయాలి. పరలోక రాజ్యం వెళ్ళాలంటే, పరలోకానికి ప్రయాణం చేయాలంటే. దేవుడికి సూత్రం. లోకా సువార్త 14వ అధ్యాయము 27 వచ్చిన చదువుతాం ఒకసారి. యేసు ప్రభువారు శిష్యులతో అంటున్నాడు, హల్లెలూయా హల్లెలూయా. మరియు ఎవడైనను తమ సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. ఏమన్నాడు ప్రభు? ఎవడైనను తమ సిలువను మోసుకుని వెంబడించకపోతే వాడు నా శిష్యుడు కాలేడు. దేవుడికి సూత్రం. సిలువ అంటే, సిలువలు 3 రకాలు. ఏ రకాలండి? ఎన్ని రకాలు? 3 రకాలు. అదేంటండి మాకు సిలువ తెలిసండి, మాకు 3 రకాల సిలువలు ఉంటాయండి. అనుమానం రాలేదా? 3 రకాలైన సిలువలు ఉన్నాయి. ఒకటి ఆకారపు సిలువ, రాసుకోండి అమ్మ. మొదటిది ఏంటిది? ఆకారపు సిలువ. రెండోది ఆచారపు సిలువ. రెండోది ఏంటి? ఆచారపు సిలువ. మూడోది ఆత్మీయ సిలువ. చెప్పండి. మొదటిది ఆకారపు సిలువ, రెండోది ఆచారపు సిలువ, మూడోది ఆత్మీయ సిలువ. దేవుడికి సూత్రం. చెప్తాను అక్కడికి వస్తాను. మరి ఆచారపు సిలువ అంటే ఏంటో మనం చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 7వ అధ్యాయము 6-7 వచనాలు చదువుతాం ఒకసారి. మార్కు సువార్త ఆకారపు సిలువ దగ్గర పడతాం. ఆచారపు సిలువ అంటే ఏంటంటే, దేవుడి బిడ్డల ఆకారపు సిలువ అంటే ఏంటంటే అండి, ఒక సిలువను మెడలో వేసుకుంటారు అండి. మెడలో వేసుకుంటే ఏం చేస్తాడు? నేను వేసుకున్నాను అనుకోండి. ఇది నా సిలువ చూడండి. ఏంటిది? సిలువ. నేను ఎవరు నమ్ముకున్నాను? ఈ సిలువ వేసుకుని ఎక్కడికి వెళ్తాడు? బార్ షాప్కి వెళ్తాడు. ఈ సిలువ వేసుకుని ఎక్కడికి వెళ్తాడు? ప్యాకాడ్కి వెళ్తాడు. ఈ సిలువ ఎక్కడికి వెళ్తాడు? ఏంటి ఎక్కడికి వెళ్తాడు? ఇంకెక్కడికో వెళ్తాడు. మళ్ళీ ఏమంటాడు? నేను వేసుకుని నమ్ముకున్నాండి. ఆకారపు సిలువ అంటే ఇదే. దేవుడికి సూత్రం. ఆ సిలువ వేసుకుని ఏం చేస్తాడు? సినిమాకి వెళ్తాడు. ఆ సిలువ వేసుకుని ఏం చేస్తాడు? గొడవలు ఆడుతాడు. ఏం సిలువ ఇది? ఆకారపు సిలువ. నా దగ్గర ఉన్నాయండి పూసలు. అంటారా అనరా? దేవుడికి సూత్రం. ఏం లేదు, వాడికి మారు మనసు లేదు. అంటే ఒక మెడలో వేసుకున్నాడు అంతే, వాడు దేవుడు బిడ్డ. దేవుడికి సూత్రం. ఆకారపు సిలువ అంటే అది. రెండోది ఆచారపు సిలువ అంటే, ఇప్పుడు చదవండి మార్కు సువార్త 7వ అధ్యాయము 6-7 వచనాలు. జాగ్రత్త వినండి దేవుడు బిడ్డలారా. అందుకు ఆయన ఈ ప్రజలు నా పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోక్తులని బోధించు వ్యర్థముగా ఆరాధిస్తారు. దేవుడికి సూత్రం. మానవులు కల్పించిన పద్ధతులు అనుసరిస్తారు. ఈరోజు మూడమాటమ్మా, ఈరోజు ఆమాసాటమ్మా, పాలు పొంగించాలమ్మా. మీరు కూడా రండి, ప్రార్థన చేస్తారు. మీరు కూడా రండి. ఏమంటారు? మేము పాలు పొంగిస్తామండి, మీరు రండి. మేము రాట వేస్తామండి, పెళ్ళి కూడా చేస్తాము. మీరు కూడా రండి, ప్రార్థన చేయండి. ఏంటిది? మనుషులు కల్పించిన పద్ధతులు, ఆచారాలు. దేవుడికి సూత్రం. హల్లెలూయా. ప్రభు దగ్గరికి వస్తారు, లోకములన్నీ ఆచారాలు అనుసరిస్తారు. ఎదురాలు కనబడ్డదండి, వీళ్ళు కనబడ్డారండి, అది కనబడ్డదండి, ఇది ఏంటిది? ఆచారం, మనుషులు కల్పించిన ఆచారాలు. ఉన్నాయంతో లేదంట క్రైస్తవుల్లో.
చెప్పండి, ఉన్నాయా లేవా? అంతే. దేవుడికి స్తోత్రం. ఎక్కడ ఉన్నామండి మనము? యువతల ఇది చేస్తారు, అవతల అది కూడా చేస్తారు, యువతలు రాట్లేస్తారు. మళ్ళీ క్రైస్తవులు నిజం ఎత్తరయ్యరా, వేస్తారు. పశువులు రాస్తారు కూడా, పశువు కూడా రాస్తారు. చాలాసార్లు నేను ఎదుర్కొన్నాను. ఏం చేస్తాం ప్రభావ, ప్రార్థన చేయకపోతే మళ్ళీ చేయలేదు అంటారు కదా. దేవుడికి స్తోత్రం. నేను వెళ్ళేప్పటికి అన్నీ చేసేస్తారు. నా పశువులు వచ్చారా, 2 కాలు చేయండి అంటారు. ఇంకేం చేస్తాము? ఇక్కడ సాతాన్నే నువ్వు ఆహ్వానిస్తున్నావు, ఇక్కడ దేవుణ్ణే ఆహ్వానిస్తున్నావు. ఏదైనా జ్వరం వచ్చింది అనుకో, ఏం చేస్తారు? డాక్టర్ వాళ్ళు ఆకపోతే వాళ్ళు అక్కడ పరిగెడతారు, ఇక్కడ పరిగెడతారు. ఏంటండి ఇది? దేవుని అవమానపరచడం అంటావా? నిజంగా దేవుని గౌరవిస్తున్నావు నువ్వు? చెప్పండి అమ్మా. అందుకే ప్రభు అన్నాడు, మీరు ఏమన్నాడు? మళ్ళా చదవ మాట. ఈ ప్రజలు ప్రజలతో నన్ను కనపరుస్తున్నారు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. చెప్పండి, ఇప్పుడు నిజంగా మన క్రైస్తవులమే పరలోక ప్రయాణం కొరకు వచ్చాము. ఎక్కడ చిక్కుబడిపోతూ ఉన్నావు, ఎక్కడ నువ్వు పడిపోతూ ఉన్నావు పరీక్షించుకో ఒకసారి. 3వ శిలువ గురించి చెప్తాడు. 3వ శిలువ ఏంటి? ఆత్మీయ శిలువ. శిలువ అంటే అర్థం ఏంటంటే అవమానము. శిలువ అంటే అర్థం ఏంటంటే శ్రమ. శిలువ అంటే అర్థం ఏంటంటే మరణము. యేసుప్రభు నీకు నమ్ముకున్నావా, నిన్ను అవమానపరుస్తారు, నిన్ను తోలనాడుతూ ఉంటారు, నీకు భయంకరమైన శ్రమలు వెంటాడుతూ ఉంటాయి, మరణకరమైన పరిస్థితులు వెంటాడుతూ ఉంటాయి. అపోస్తలుడు 12 మంది 12 రకాల చనిపోయారు తెలుసా? ఒకడు ఖడ్గంతో చంపబడ్డాడు, ఒకడు బల్లెం పొడి చచ్చిపోడ్డాడు, ఒకడు అడ్డంగా సిలువ వేయబడ్డాడు, ఒకడు నూనెలో వరుగుతో నరుగులు నూనెలో పడవేశారు. ఎందుకు? ప్రభువును ప్రకటించినందుకు. ఎందుకు? సువార్త ప్రకటించినందుకు. ఏమొస్తాయంట? సిలువ అంటే శ్రమ వస్తుంది. సిలువ అంటే ఏమొస్తుంది? అవమానం వస్తుంది. సిలువ అంటే ఏమొస్తుంది? భయంకరమైన మరణం పరిస్థితులు ఏర్పడతాయి. తట్టుకోగలవా? అప్పుడు నీకు పరలోకం ఇస్తాడు, అప్పుడు నీకు నిత్యజీవం ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. పొట్ట మార్చుకోగలవా? కన్నీరంటే ఏంటో నీకు తెలియాలా? దేవుడు పెట్టలాగా దేవుడు నమ్ముకోవడం అంటే లగ్జరీ లైఫ్ కాదు. దేవుడికి స్తోత్రం. దేవుడు పెట్ట. చూడండి యోహాను సువార్త ఏమంటున్నా, అయినను నేను ఏంటి, అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి. శ్రమ వస్తుందా, అవమానాలు వస్తున్నాయా? ప్రభు చెప్పిన మాట చూడండి, ఎంత ధైర్యాన్ని ఇచ్చాడండి ప్రభు. మన శిష్యులకు చెప్తూ ఉన్నాడు, అయినను మీరు ధైర్యము తెచ్చుకోండి, నేను లోకాన్నే జయించి ఉన్నాను. చెప్పడం పడదాం అందరము. నేను లోకాన్ని జయించి ఉన్నాను, అవి ఏవి నిన్నేవి చేయలేవన్నాడు ప్రభు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చదువుతాం. 33వ వచనం చదువుతాం. దేవుడు బిడ్డ, నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును. చెప్పబడదాం అందరము. ఈ శిలువ అంటే శ్రమ, శిలువ అంటే అవమానము, శిలువ అంటే మరణము, ఇవి వస్తాయి నాకు తెలుసు. ఆయనను మీరు ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. దేవుడికి స్తోత్రం. ఇంకేమంటారు తెలుసా ప్రభువు నమ్ముకుంటే? చదవండి ఒకసారి. అపోస్తల కార్యం 5వ అధ్యాయం 41, 42 వచనాలు చదవండి. 5వ అధ్యాయం 41 వచనం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వినండి వినండి, ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి, వినండి, ప్రతి దినము దేవాలయములో ఇంటింటిను
మానక బోధించు యేసే క్రీస్తు ప్రకటించండి. ప్రకటించున్నారు. చప్పలు కొడతాం అందరం. ఏంటి వారికి అవమానం వచ్చినప్పటికీ, శ్రమ వచ్చినప్పటికీ అపోస్తులు ఏం చేశారట? ఇంటింట వెళ్ళి, దేవాలయమునికి వెళ్ళి ప్రతి దినము కూడా ఏం చెప్తున్నారండి? యేసే క్రీస్తు. అలా చెప్పినందుకు వారికి మరణం. అలా చెప్పినందుకు ఒకటి ఖడ్గంతో చంపేశారు, అలా చెప్పినందుకు బల్యంతో పొడిచారు, అలా చెప్పినందుకు అడ్డంగా సిలువ వేశారు, అలా చెప్పినందుకు ఏంటి మరుగుతున్న ఆయిల్లో వేశారు, అలా చెప్పినందుకు సింహాల మధ్యన పడేశారు. ఇది ఎక్కడైనా పడేయండి. మా ప్రభువుని మేము చెప్పకుండా ఉన్నవి కన్నవి ఇన్నవి చెప్పకుండా మేము ఉండలే. అంటే మరణానికి కూడా భయపడలేదు. కరపత్రాలు కొట్టుకుంటే నీకు భయము అంటే, కంజర వచ్చుకుంటే నీకు భయము. దేవుడికి సూత్ర. అయ్యో నా కులమే ఎలా ఎత్తదేమో, అయ్యో ఎవరేం ఏంటంటారేమో. దేవుడికి సూత్ర. నీ కొరకు ఎంత శ్రమ పడ్డాడు, నీ కొరకు ఎన్ని కష్టాలు పడ్డాడు, నీ కొరకు ఎంత అవమాన పడ్డాడు. ప్రభు కొరకు ప్రభు నీ కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. నువ్వు ఇవ్వలేవా ఈ జీవితాన్ని? దేవుడికి సూత్ర. అప్పుడు కూడా దేని మైపోస్తాం దేవుడు పెట్టారా. అందుకే ఏంటి మనం శిలువును ఎత్తుకొని వెంబడించాలి పరలోకానికి వెళ్ళాలంటే. అందుకే పౌలు ఏం చేశాడట? శిలువును ఎత్తుకొని వెంబడించాడు ప్రభువుని. ఏమంటున్నాడు తెలుసా పౌలు భక్తుడు? గలతీ పత్రిక 2వ అధ్యాయము 19-20 వచ్చిన చదవండి ఒకసారి. పౌలు భక్తుడు ఏమన్నాడు తెలుసా? నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను, ఇక జీవిస్తున్న నేను కాదు, క్రీస్తు యేసే నాలోనే జీవిస్తూ. అంటే ఏమయ్యాడు? మరణం అయిపోయాడు. లోక సంబంధమైన ఇంకా ఆశలు పౌల్లో లేవు. చదవండి ఏమన్నాడు? నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను, ఇకను జీవించేవాడును నేను కాను, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. చప్పలు కొడతాం అందరము. అండి నీకు సిలువను ఎత్తుకొని వెంబడించాలంటే అర్థం ఏంటంటే పాపాన్ని సంపాల, రెండవది ఏంటి లోకాన్ని సంపాల, మూడవది శరీరాశ నేత్రాశ జీవోపజంబాన్ని చంపాల. దేవుడికి సూత్రం. హల్లెలూయా. అప్పుడే నువ్వు సిలువను ఎత్తుకొని పరలోకాన్ని ప్రయాణం చేయగలవు. దేవుడికి సూత్రం. మూడవది చెప్పి నేను ముగిస్తాను. మూడవది చిత్రపటం చేతిలో పట్టుకొని నువ్వు ప్రయాణం చేయాలి. విచిత్రమైన మాట. చిత్రపటం ఏంటి? ఒక ఫోటో కొట్టించుకొని ప్రతి ఒక్కరూ ప్రయాణం చేయాలా? చిత్రపటాన్ని చేతిలో పట్టుకొని ప్రయాణం చేయాల. దేవుడికి సూత్రం. అంటే అర్థం ఏంటంటే క్రీస్తు వాక్యాన్ని చేతిలో పట్టుకొని నడవాలి, వాక్య ప్రకారంగా నువ్వు నడవాలి. చూడండి 119 కీర్తన 105 వచ్చిన చదువుతాం ఒకసారి. 119 కీర్తన 105 వచ్చిన చదువు. నీ వాక్యము నా పాదములకు దీపమును, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఇప్పుడు ఏంటి పట్టుకోవాలంటే మనము వాక్యాన్ని పట్టుకొని మనము నడాలి. దేవుడి స్తోత్రం. దేవుడు వాక్యాన్ని మనము ఎప్పుడైతే చేతిలో పట్టుకొని మనసులో పట్టుకొని దాచుకొని నడుస్తావో అప్పుడు ఆ వాక్యం ఏం చేస్తుంది తెలుసా? నిన్ను పడిపోకుండా సరైన మార్గంలో నిన్ను నడిపిస్తుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. సరైన మార్గంలో నిన్ను నడిపిస్తుంది. దేవుడి కొరకు వెలిగే వ్యక్తిగా నువ్వు ఉంటావు అప్పుడు. దేవుడికి స్తోత్రం. ఏంటి వాక్యము ఏం చేయాలట? వాక్యముతో నువ్వు ప్రయాణం చేయాలి. వాక్యాన్ని పట్టుకొని చేత పట్టుకొని ఏంటి ఆ వాక్యము నీ హృదయంలో ఇంధనం వల్లే నింపబడాలి. దేవుడికి స్తోత్రం. వాక్యం మాత్రమే కాదు, నీ హృదయంలో ఇంకేటి ఇంధనం వేయాలా? ప్రేమ అనే ఇంధనం వేయాలా? ఇంకేటి వేయాలా? నిరీక్షణ అనే ఇంధనం వేయాలా? ఇంకేటి వేయాలా? విశ్వాసం అనే ఇంధనం వేయాలా? దేవుడికి స్తోత్రం. ఈ ఇంధనం వేస్తేనే అప్పుడు ప్రయాణం చేయగలము. బండికి ఇంధనం వేస్తేనే అదేం చేస్తుంది?
మనం ఏ గమ్యానికి వెళ్ళాలి ఆ గమ్యానికి చేరిపోతాం. ఇంధనం వేయకపోతే, ఇంధనం అంటే ఏంటి ఇంతటికే? ఇంధనం అంటే ఏంటమ్మా? హాయ్, బండికి వేసిన డీజిల్, పెట్రోల్. మనమే ఇంధనం వేసుకోవాలా? వాక్యం అనే ఇంధనం వేసుకోవాలా? ఇంకా ప్రార్థన అనే ఇంధనం వేసుకోవాలా? ఇంకా విశ్వాసం అనే ఇంధనం వేసుకోవాలి. వెరీ గుడ్. ఇంకా ప్రేమ అనే ఇంధనం వేసుకోవాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా అండి. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం చదువుతాం. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. ప్రేమ శాశ్వత కాలమును, ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును. మనం కొంత మటుకు ఎదుగుతాము, కొంత మటుకు ప్రవచిస్తున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడుతుంది, పిల్లవాని వలె తలంచింది, పిల్లవాని వలె యోచించింది. ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాడి చేతులు మానివేసింది. ఇప్పుడు అర్థంలో చూసినగా చూస్తున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూస్తున్నాము. చివరి వచనం చదువు. కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును. సపోర్ట్ కూడా ఇవి ఉండాలి నీ హృదయంలో. వాక్యమనే ఇంద్రం ఉండాలి, ప్రేమనే ఇంద్రం ఉండాలి, విశ్వాసమనే ఇంధనం ఉండాలి, నిరీక్షణనే ఇంధనం ఉండాలి. నా ప్రభు వస్తున్నాడు, కలుసుకుంటాము. దేవుడికి స్తోత్రం ఏంటి. 3 విషయాలు చెప్పుకోండి. ఒకటి ఏంటి, లోకాన్ని వెనక్కి పెట్టి మనము ప్రయాణం చేయాలి. 2 చెప్పండి, సిలువను మోసుకొని వెంబడించాలి, ప్రయాణం చేయాలి. 3 చిత్రపటాన్ని చేతిలో పట్టుకొని ప్రయాణం చేయాలి. చాలామంది ప్రయాణం చేశారు. లోతు భార్య ప్రయాణం చేసింది. ఎక్కడికి వెళ్ళడానికి? పరలోకానికి వెళ్ళడానికి. ఏం చేసింది? మధ్యలో లోకం చూసి ఉప్పు స్తంభం. గెహాజీ కూడా ప్రయాణం చేశాడు. ఎక్కడికి వెళ్ళడానికి? పరలోకానికి వెళ్ళడానికి. మళ్ళీ వెనక్కి ఏం చేశాడు? బంగారం చూసాడు, ఎండు బంగారం. ఏమయ్యాడు? అననీయ సఫీరు కూడా ప్రయాణం చేశారు. ఏమయ్యారు? దేనికోసం? డబ్బు కోసం. వినండి, ఐశ్వర్యం చూసి వాళ్ళు కూడా మధ్యలో అయిపోయారు. ఇస్కరియోతు యోధ కూడా ప్రయాణం చేశాడు. ఎవరితోనో? స్వయంగా యేసు ప్రభువుతోనే. ఎందుకు వెళ్ళలేకపోయాడు? డబ్బు కోసమే. జాగ్రత్త, డబ్బు కోసం పరిగెడుతున్నావా? యేసై దొరకడు, పరలోకం దొరకదు. దేవుడికి స్తోత్రం. యేసైని దొరికితే అన్నీ దొరుకుతాయి. అన్నీ దొరుకుతాయని యేసైని పట్టుకోకండి. దేవుడికి స్తోత్రం. అలాగొచ్చిన కూడా అన్నారు, మీరు ఎందుకు నన్ను వెంబడేస్తున్నారు తెలుసా? రొట్లు దొరికితే నన్ను వెంబడేస్తారు కదా అన్నాడా లేదా? దేవుడికి స్తోత్రం. ఏంటి, అవసరతల కొరకు వచ్చిన వాళ్ళు ప్రభువుకు తెలుసు ఆయనకి. ఇప్పుడు చెప్పండి. అందుకే అంటున్నాడు, మోసే ఏమంటున్నాడు? మొదటి వచనంకి వచ్చాడు, సంఖ్యాకాండం 10వ అధ్యాయం 29వ వచనం. అందుకే అంటున్నాడు మోసే ఏమంటున్నాడు మామతో? ఇదిగో మాకు ఇస్తానన్న వాగ్దాన దేశానికి మేము ప్రయాణమై వెళుతూ ఉన్నాము. మోసే, మామగారు మాతో కూడా రండి, మీకు మేలు కలుగుతుంది. చదవండి ఆ మాట బ్రదర్. మాతో కూడా రమ్ము, మేము మీకు మేలు చేసి. ఆ ముందు మాట చదవండి, 29వ వచనం. మోసే మామయ్యకు విద్యానీయుడైన రెబూయేలు కుమారుడకు బాబాబుతో మోసే యెహోవా మాకు ఇచ్చేదనని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమై పోచున్నాము. మాతో కూడా రా. పిలుస్తున్నారా మీరు? రా, మా దగ్గరికి రా, మా చర్చికి రా, మీకు ఆశీర్వాదం వస్తుంది, పరలోకం వస్తుంది, నిత్యజీవం వస్తుంది, పాపక్షమాపణ వస్తుంది. చెప్తున్నావా నువ్వు? మోషే చెప్తున్నాడు తన మామతో, రా మాతో పాటు ప్రయాణం చేయి, నీకు మేలు కలుగుతుంది. దేవుడు బిడ్డలారా, మనం ఎవరమండి? పరలోక యాత్రికులమే.
చాలామంది ప్రయాణం చేశారు, మధ్యలో ఉండిపోయారు, వెళ్ళలేకపోయారు. మరి మన సంగతి ఏంటి? పరలోకి యాత్ర చేస్తూ ఉన్నాం మనము. నువ్వు ఎక్కడ చిక్కాడిపోయావు? ఎక్కడ పడిపోతూ ఉన్నావు? దేని దగ్గర నీ మనసు ఉండిపోయింది? ప్రభు అంటున్నాడు, వీరు హృదయులతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ వారి హృదయం నాకు చాలా దూరముగా ఉన్నది. మనుషులు పద్ధతులను అనుసరిస్తూ ఉన్నారు వాళ్ళు. ఇంకా ఆచార భక్తిగా ఉన్నదా నువ్వు? ఆకారం సిలువ వేసుకుంటున్నావా ఏంటి? కాబట్టి దేవుడు బిడ్డలారా, దేవుడు వాక్యాన్ని పట్టుకొని మనం ముందుకు వెళ్దాం. దేవుడు ప్రేమ కలిగి మనం ముందుకు వెళ్దాం. దేవుడు ఇచ్చిన విశ్వాసాన్ని కలిగి మనం ముందుకు వెళ్దాం. ఆ పరలోక రాజ్యాన్ని మనం ఏంటి స్వతంత్రించుకుందాం. రెండు తల్ల ఉంచండి, కళ్ళు మూసుకుని దేవుడి మాటలు దీవించిన